ఈవెంట్ 12 విజయనగరం జిల్లా శ్రీ ఉరిటి దుర్గాప్రసాదరావు గారు, ప్రస్తుత నివాసం కామాక్షినగర్, విజయనగరం. ఈవెంట్ నెంబర్ 12. రెఫరెన్స్ శ్రీ సదాశివుని లక్ష్మణరావు గారు, విశాఖపట్నం. జనవరి నెలలో యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకొని కష్టపడుతున్న ఒక కుటుంబానికి మీ సహాయం అవసరం అవుతుందేమో అని శ్రీ సదాశివుని లక్ష్మణరావు గారు చెప్పడంతో శ్రీమతి బలివాడ లక్ష్మి గారు హుటాహుటిని విజయనగరం వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారి కాలికి ప్రస్తుతం డ్రెస్సింగ్ జరుగుతుంది. ఆర్టిఫిషియల్ లిమ్ సమకూరి ఉద్యోగంలో చేరే వరకు చేయూతను కోరారు. వారి భార్య గృహిణి, అమ్మాయి హై స్కూల్ విద్యార్థిని. వారు ఒక గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తుండగా యాక్సిడెంట్ జరగడం, ఆర్థికపరమైన ఇబ్బందుల వలన ఏమీ చేయలేని స్థితిలో శ్రీ లక్ష్మణరావు గారిని సంప్రదించడం, వారి మన దృష్టికి తీసుకురావడం జరిగిన సందర్భంగా వారికి నెల కొంత మొత్తం ఇస్తే బాగుంటుందని సమన్వయకర్తల మీటింగ్లో నిశ్చయించి మొదటి విడతగా ఈరోజు అనగా 20 ఏప్రిల్ 2025 ఆదివారం మన కామాక్షినగరం శ్రీ ఉరిటి దుర్గాప్రసాదరావు గారికి మొదటి విడతగా 5,000 రూపాయల చెక్ నంబర్ 023005/24/2025 శ్రీ ఉరిటి దుర్గాప్రసాదరావు గారికి మొదటి విడతగా వైద్య ఖర్చుల నిమిత్తం మొదటి విడతగా 5,000 రూపాయల చెక్కును శ్రీ ఉరిటి దుర్గాప్రసాదరావు గారికి శ్రీమతి బలివాడ లక్ష్మి గారి చేతుల మీదకి ఇవ్వాల్సిందిగా గ్రూప్ తరఫున కోరుకుంటున్నాం. నిస్వార్థంగా చేయూతిస్తున్న ప్రతి బంధువుకు, వారి కుటుంబాలకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కల్పించాలని సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే మన శ్రీమతి లక్ష్మీ బలివాడ గారు చీవులపల్లి నుంచి వచ్చారు. ఆవిడ మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి. ముఖ్యంగా ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బంధువుకి కూడా నిస్వార్థంగా చేయూతనిస్తూ ఇంతమంది అనారోగ్యంగా ఉన్న వాళ్లకు మరియు ఏ జీవనోపాధి లేనటువంటి వాళ్ళందరికీ కూడా మనం అందరం చేయూతనిస్తున్నందుకు ప్రతి ఒక్క బంధువుకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇలాగే మేము చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ ఈ గ్రూప్ తాలూకా నిజాయితీని, నిస్వార్థతను గమనిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ గమనించిన వారు ముందుకు వచ్చారు. ఇంకా గమనిస్తూ ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఈశ్వరునికో పువ్వు, ఇంటికో పువ్వు, ఈశ్వరునికో దండ అంటారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఒక 10 ఇళ్ళకి తీసుకొచ్చిన 10 పువ్వుల్లో ఒక దండ కూలిస్తే దేవుడికి ఎలా అయితే మనం వేయగలమో, మనం అందరము కూడా తలో ఒక 100 రూపాయలు చొప్పున మనం వేసుకున్నా కూడా ఇటువంటి నిరుపేద అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం సహాయం చేయగలం. వాళ్ళు కూడా మనలాగే బయటకు వచ్చి వాళ్ళు కూడా చేసే పరిస్థితికి రాగలరు. అలా చేయగలిగేటటువంటి సత్తా మనలో ఉంది. ఆ సత్తాన్ని చాటుకోవడానికి ఆకైనా అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ, అలాగే మన ప్రసాద్ గారి ఆరోగ్యం కూడా తొందరగా నయమయ్యి ఆయనకి ఆర్టిఫిషియల్ లెగ్ వచ్చి ఆయన కూడా ఉద్యోగం చేసి మన గ్రూప్లో ఆయన కూడా ఉండి ఆయన మరో నలుగురికి సహాయం చేసే పరిస్థితికి తీసుకురావాలని ఆ దేవునికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.